back to my channel. So this is going to be a travel vlog and ee place vachetappadiki almost oka 15 years nunchi I was dreaming to visit this place. So finally I am going to visit this place. Ekkadiki veltunnan enti anedi meeku inkoddi sepatlo aithe telustundi. I am super excited anamata to visit this place. So let's get this travel vlog started. Today inka travel kada, so we are going by train anamata. సో ఐ వోర్ దిస్ లైక్ అనార్కలి టైప్ అనమాట. సో ఇట్స్ లైక్ కొంచెం కంఫర్టబుల్గా అనిపిస్తుంది, అంటే ఫుల్ నీ లెంత్ వరకు ఉంటుంది కదా. సో ఐ ఫీల్ ఇట్ వెరీ కంఫర్టబుల్. సో ఇంకా కొత్త అవుట్ఫిట్స్ కూడా నేనైతే తీసుకున్నాను. అవి ఒక్కొక్క ప్లేస్ దగ్గర ఒక్కొక్కటి రివీల్ చేస్తాను. సో కీప్ వాచింగ్ మై వీడియో. అండ్ లేటర్ వీఆర్ ట్రావెలింగ్ బై ట్రైన్. యాక్చువల్గా ఇది ఒక 4-5 డేస్లో ప్లాన్ చేసిన ట్రిప్ అనమాట. అందుకనే నాకేంటంటే ఫ్లైట్ అండ్ ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించాయి అండ్ బస్ లేదు. సో 21 hours ఆఫ్ జర్నీ, మా నైట్ జర్నీ అయిపోతే అయితే ఈజీగా అనిపిస్తుంది. సో దట్ మార్నింగ్ దిగేసి మనం పనులు మనం చేసుకోవచ్చు. బట్ ఒక డే అంతా మనము ట్రైన్లో ఉండాలి అంటే ఇట్స్ లైక్ చాలా ఇరిటేటింగ్గా అనిపించింది నాకైతే. అండ్ నైట్ ఏంటి అంటే మాకు ఆర్ఏసీ వచ్చింది, సో ఓన్లీ కూర్చోవడమే అనమాట. సో ఐ వాజ్ సిట్టింగ్ ఫ్రమ్ సిన్స్ నైట్ 2 AM నుంచి దాదాపు 7 AM వరకు ఐ వాజ్ జస్ట్ సిట్టింగ్ అండ్ ఫుల్ స్లీపీగా ఉండే. బట్ లేటర్ కొంచెం ట్రైన్లో కొంతమంది దిగిన తర్వాత అయితే ఐ హ్యాడ్ సమ్ నాప్. అలా అయితే కానీ కొంచెం మన బాడీ సెట్ అవ్వదు కదా, బికాస్ నెక్స్ట్ మనం జర్నీ చూడాలి. బ్రేక్ఫాస్ట్కి వచ్చేటప్పటికి కారం పూరీలు అంటారు కదా, సో అవి తిన్నాము. అవి ఇదివరకు తిరుపతికి ఎవ్రీ ఇయర్ వెళ్ళేది. అప్పుడైతే మంచి మా అమ్మమ్మ అలా కారం పూరీలు అండ్ పచ్చడి, మ్యాంగో పచ్చడి, అంటే చిన్న చిన్న ముక్కలు చేసేస్తారు కదా, సో అలా చేసేదన్నమాట. నా ఫేవరెట్ ఆ టైం గుర్తొచ్చింది when I was eating this. సో ఇంకా అలా కొద్దిసేపు బ్రేక్ఫాస్ట్ అలాగే చేసేసాము. అండ్ లేటర్ వీ హ్యాడ్ సమ్ కాఫీ. అండ్ మేబీ ఇప్పుడు స్ప్రింగ్ అనేమో మొత్తము ఎండిపోయినట్టుగా ఉన్నాయన్నమాట. ఫుల్గా అయితే ఇలా ప్లాంట్స్ గ్రీనరీ అయితే లేదు ఇటు సైడు. అండ్ లంచ్కి వచ్చేటప్పటికి ఇలా ఒక థాలీ ఆర్డర్ చేసాము. ఇట్ వాస్ ఓకే థాలీ అనమాట. సో ఇంకా కొంచెం మిడిల్లో అలాగే ఇంకా చిరాగ్గా ఉందని చెప్పి ఐ హ్యాడ్ ఎ కాఫీ. ఇట్ వాస్ ఓకే టేస్ట్. నెక్స్ట్ ఇలా యూనో కార్డ్స్ ఉంటాయి కదా, సో ఇవి కొద్దిసేపు ఆడాము. తర్వాత లూడో కొద్దిసేపు ఆడాము, బికాస్ మొత్తం డే అంతా టైంపాస్ చేయాలి కదా. సో ఫైనలీ ఐఎమ్ హియర్ ఇన్ ఉజ్జయిన్. మహాకాళేశ్వర్ దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాను. ఇట్ వాజ్ మై డ్రీమ్ సిన్స్ 2009 అనుకుంటా. సో అప్పటి నుంచి అలా డ్రీమ్ ఫైనల్గా ఇలా ఎంట్రీ అవడంతోనే ఇలా అందరు ఇలా భజన చేస్తుండే అనమాట. సో ఐ రియల్లీ ఫెల్ట్ లైక్ ఎమోషనల్. నాకు లిటరల్గా చెప్తున్నాను కదా, కంట్లో నుంచి ఇలా టీయర్స్ వచ్చేసాయి. సో ఫైనలీ ఐఎమ్ ఇన్ ఉజ్జయిన్ విజిటింగ్ మహాకాళేశ్వర్. అండ్ ఇదేంటి అంటే ట్రిప్ యాక్చువల్గా ట్వైస్ ప్లాన్ చేశాను, బట్ ట్వైస్ క్యాన్సిల్ అయిపోయింది అనమాట. సో ఫైనల్గా థర్డ్ టైము శివయ్యకి నన్ను అనుగ్రహించాలనిపించి శివయ్య దర్శనం అయితే కల్పించాడు. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ ఇట్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ దిస్ మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ్. అండ్ ఉజ్జయిన్లో మనకి 2 జ్యోతిర్లింగాలు ఉంటాయి, మహాకాళేశ్వర్ అండ్ ఓంకారేశ్వర్ అనమాట. అండ్ లేటర్ స్టేషన్ నుంచి మాకు ఒక 2 kilometers ఉండనమాట రూము. ఆల్రెడీ నేను ప్రీ బుక్ చేసేసాను. అండ్ వెళ్ళేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ ఏంటంటే రామ్ ఘాట్ అంటే షిప్రా నది ఉంటుంది. సో ఆ ఒడ్డున అయితే మనకి మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం అయితే ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ షిప్రా ఆరతి ఏదో ఇస్తారంట. మేము వెళ్ళే టైంకి ఉంటుందో లేదో అనేది తెలీదు, బట్ ఒకసారి చూద్దామని అయితే వెళ్ళాము. ఇక్కడ రాముడు ఏంటంటే జనక మహారాజు అస్థికలు గడిపినాక ఇక్కడ వచ్చి స్నానం చేస్తాడన్నమాట. సో వీఆర్ ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ ఉజ్జయిన్. ప్రస్తుతానికి అయితే వీఆర్ గోయింగ్ టు సీ దిస్ రామ్ ఘాట్. అక్కడ షిప్రా నది ఆరతి అయితే ఉంటుంది. సో అదైతే ఇప్పుడు చూడ్డానికి అయితే వెళ్తున్నాము. సో లెట్స్ గో. అండ్ అలా షిప్రా నది నెక్స్ట్ ఇంకా కొంచెం దగ్గరలోనే హరసిద్ధి మాతా టెంపుల్ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే మనము తిరిగే రేంజ్లో ఉన్నాయి. అలా అని చెప్పి మేము బై వాక్ అయితే వెళ్ళిపోయాము. ఇప్పుడైతే మనం వచ్చింది రామ్ ఘాట్. ఇక్కడైతే 6 o'clockకి ఆరతి అనేది జరుగుతుందంట, బట్ వీ కేమ్ బై 8 o'clock. సో ఇలా జస్ట్ దీపం అయితే వదిలేద్దాము వాటర్లో అన్నట్టుగా అనుకున్నాను. ఇక్కడ ఏంటంటే రాముడు జనక మహారాజు అస్థికలు ఉంటాయి కదా, అవి గంగలో కలిపిన తర్వాత ఇక్కడికి వచ్చి స్నానం చేస్తాడనమాట. సో అందుకే ఈ ప్లేస్ని రామ్ ఘాట్ అంటారు. సో దట్స్ అ వ్యూ. చీకటి అయిపోయింది. సో అక్కడ మనం ఆరతి ఉంటుంది, అది కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే మేము లేట్ వెళ్ళాం కాబట్టి. సో ఇంకా అలా ఆరతి ఇచ్చేసి ఒక కొద్దిసేపు అయితే అక్కడ కూర్చున్నాము. అండ్ ఇక్కడ శివుడు కనిపిస్తే ఇంకా శివుడికి అలా
ఆ నీళ్ళతో అభిషేకం అయితే చేశాను అనమాట. సో అదొక హ్యాపీనెస్. శివుడికి జనరల్గా అభిషేక ప్రియుడు అంటారు కదా. అండ్ లేటర్ ఇంకా పక్కన శివలింగం అయితే ఇలా రెడీ చేశారు. ఇట్ వాస్ రియలీ చూడడానికి చాలా అంటే చాలా కలర్ఫుల్ ఉంది. దిస్ ఈజ్ హరసిద్ధి మాతా టెంపుల్ అనమాట. ఇక్కడ వినాయకుడు అండ్ శివుడు అండ్ అది వచ్చేటప్పటికి అమ్మవారి టెంపుల్ అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. దిస్ ఈజ్ లైక్ శక్తిపీఠం. శక్తిపీఠం వచ్చేసి వన్ ఆఫ్ ద 51 శక్తిపీఠాలలో ఒకటి. మహాశక్తిపీఠాలు 18 ఉంటాయి కదా, దాంట్లోది కాదనమాట. కానీ మేము ఇక్కడ లైట్స్ అవి దియాస్ ఉంటాయి కదా, అవి పెడతారు. అవి మిస్ అయిపోయాము. అవి 6:37కి ఆ టైంకి పెడతారంట. సో నెక్స్ట్ డే అయితే వెళ్దాము అని అనుకున్నాము, బట్ వీ కుడ్ నాట్. బట్ అలా లైట్ చేస్తుంటే చూడడం అయితే చాలా బాగా అనిపించింది. నేను ఒక వీడియోలో అయితే చూశాను. సో మేము వెళ్ళినప్పటికీ కొన్ని దీపాలు అయితే ఉండే. అండ్ టెంపుల్ చాలా బాగుందండి. లోపలైతే మనకి ఫోటో అలా లేదు, సో అందుకే నేను తీయలేదు. దిస్ ఈజ్ హరసిద్ధి మాతా మందిర్ అనమాట. ఇది ఒకటి 51 శక్తిపీఠాలలో ఒకటి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో నౌ లెట్స్ గో టు మహాకాల్ దర్శన్. సో ఇంకా అక్కడ మంచిగా అలా ఫొటోస్ తీసేసుకొని నెక్స్ట్ అయితే మహాకాళేశ్వర్ దర్శనానికి అయితే వెళ్తున్నాము. 9:45కి శయన ఆరతి ఉంటుందంట. సో దానికి వెళ్దాం అన్నట్టుగా అయితే అనుకున్నాము. ఇన్ బిట్వీన్ ఏంటి అంటే రోటీ అవి తినేసి అయితే వెళ్ళాము. ఎందుకంటే నా మధ్యాహ్నం లంచ్ అంత సరిగ్గా చేయలే కదా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు రోటీలు ఇవే తినాలి. సో మేము ఈ ఆలూ పరాటా అండ్ రోటీ కర్రీ. డిన్నర్కి వచ్చేటప్పటికి ఆలూ పరాటా ట్రై చేస్తున్నాము. టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంది. అండ్ శయనారతికి వెళ్ళే ముందు మేము 9:30కి వెళ్ళాల్సింది 35కి వెళ్ళాము. సో అక్కడ నార్మల్ దర్శనం క్లోజ్ అయిపోయింది. అలా అని చెప్పి మళ్ళీ ఆన్లైన్ దర్శనం ఉంటే సో దాంట్లోకి అయితే వెళ్ళి 12:50 పే చేసాము. యాక్చువల్గా అక్కడ అవి కూడా బ్లాక్ అంటే టైం అయిపోయిందని ఆపేశారు. మళ్ళీ ఆన్లైన్లో లాగిన్ అయ్యి చేస్తే అయితే ఫైనల్గా అయితే మేము వీ కుడ్ ఎంటర్ ఇట్. అదేంటంటే అంత దూరం వచ్చిన తర్వాత శివయ్య దర్శనం కాకపోతే ఐ రియలీ వుడ్ ఫీల్ డిసప్పాయింటెడ్. సో అలా అని చెప్పేసి అలా టికెట్లు అయితే బుక్ చేసేసుకొని అయితే లోపలికి అయితే వెళ్ళామండి. 9:45 10 o'clock ఆ టైంకి అయితే ఇచ్చారు. ఆరతి అసలు ఎంత బాగుందంటే ఆరతి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఈ టెంపుల్ లోపలికి సెల్ అయితే తీసుకెళ్ళొచ్చు అనమాట. సో శయన ఆరతి అసలు చాలా అంటే చాలా బాగుంది. అండ్ మహాకాళేశ్వరుని చూస్తుంటే నిజంగా ఇన్ పర్సన్ అక్కడ శివయ్య ఉండి మనం చూస్తుంటే ఎలా ఫీల్ అవుతామో ద సేమ్ ఫీలింగ్ అనమాట. ఐ వాజ్ రియల్లీ హ్యాపీ. అండ్ ప్రసాదం అయితే ఇలా ఇచ్చారనమాట. సో దట్స్ శివయ్య. మనం సెల్ తీసుకున్నాం. ఫైనలీ వి కేమ్ టు దర్శనం ఆఫ్ మహాకాల్. సెల్ తీసుకుని సూపర్ ఉంది. లైన్ ఏంటంటే ఫుల్ రష్గా ఉంది, కొంచెం అయితే ఉందన్నమాట. సో ఫైనల్గా అయితే శివుడు చూస్తున్నారు అది ఎలా ఉన్నాడో. నిజంగా ఒక మనిషి అక్కడ శివయ్య అక్కడ ఉండి మనల్ని చూస్తుంటే ఎలా ఉంటుంది. సో అలా అయితే అనిపించింది. అండ్ మేము వెళ్ళే టైంకి ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు, అందుకనే మాకు ముందు దొరకలేదు. సో ఓకే ఫైన్ అని చెప్పి మేము వెనకాల అయితే నిల్చున్నాం. మనం హైట్ కొంచెం ఎక్కువ ఉంటాం కాబట్టి వెనకాల నిల్చున్న శివుడిని అయితే మంచిగా అయితే దర్శనం చేసుకున్నాము. అండ్ అక్కడ అన్నీ అంటే అరేంజ్ చేసి ఆరతి ఇస్తున్నారనమాట. సో అంతలోపు అక్కడ అంత భజనలు అవన్నీ నడుస్తూనే ఉన్నాయన్నమాట. ఐఎమ్ సో హ్యాపీ. సో ఫైనల్గా అయితే దిస్ ఈజ్ లైక్ 7th జ్యోతిర్లింగం. ఆల్రెడీ 6 చూశాను. 7th జ్యోతిర్లింగం ఫైనల్గా అయితే విజిట్ చేశాను. మొన్న శివరాత్రికి అనుకున్నానండి, అంటే 6 చూశాను, ఇంకా శివయ్య నన్ను ఎప్పుడు కరుణిస్తాడో 12 ఎప్పుడు అయిపోతాయో అనుకున్నాను. సో ఫైనల్గా అయితే ఇంకొక 2 జ్యోతిర్లింగాలు అయితే చూశాను. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్స్ టు శివయ్య. ఎందుకు అంటే ఆయన అనుగ్రహం లేనిది చీమ కూడా కదలలేదు అంటారు కదా. సో అట్లా అని చెప్పేసి ఫైనల్గా నన్ను అనుగ్రహించి ఇంకొక 2 జ్యోతిర్లింగాలు అండ్ ఒక శక్తిపీఠం దర్శనం చేసుకున్నందుకు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండి. దిస్ లైక్ చెప్పాను కదా 2 times క్యాన్సిల్ అయిన ట్రిప్, ఫైనల్గా 3rd time అయితే ఐ కుడ్ మేక్ ఇట్. కాకపోతే ఏంటంటే బస్ మారితే టికెట్స్ ట్రై చేసాము కానీ దొరకలేదు. ఆన్లైన్లో అయితే లేవు. అక్కడ ట్రై చేయాలంటే ఒక 4-5 hours లైన్లో నిల్చోవాలి. అలా నిల్చుంటే మాకు వేరేవన్నీ టెంపుల్స్ చూడలేము కదా అన్నట్టుగా ట్రై చేసాము, బట్ వీ కుడ్ నాట్. సో మేబీ బెటర్ లక్ నెక్స్ట్ టైం అయితే బస్ మారుతి టికెట్ బుక్ చేసుకొని వెళ్ళి చూడాలి. ఎందుకంటే శయనారతి అంత బాగుందంటే ఇంకా బస్ మారుతి అయితే చూడడానికి ఇంకా బాగుంటుంది అనేది నా ఫీలింగ్. సో చూస్తున్నారు కదా ఇంత వెనక్కి వచ్చేసాము. అంటే ఇలా 9:30కే ఉంటుంది అని టైం అయితే తెలీదు. సో వెళ్ళిపోవచ్చులే అన్నట్టుగా అనుకున్నాము. ఒకవేళ ముందే తెలుసుంటే మేబీ మేము డిన్నర్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయేటోళ్ళము. అంటే ఇది శయనారతి అయిపోయి బయటకు రావడానికి దాదాపు 11 అవుతుందని అయితే చెప్పారనమాట. సో అందుకనే మేము తినేసి అయితే వెళ్ళాం. మళ్ళీ 11కి షాప్స్ ఉంటాయో ఉండవో అని. సో ఫైనల్గా చూస్తున్నారు కదా ఇలా ఒక్కొక్క
ఒక్కొక్క టైప్ ఆఫ్ హారతి అయితే ఇచ్చారు. ఫస్ట్ ఏమో చిన్నది, తర్వాత ఇది ఒక 5 అలా ఉంటాయి, 5 హారతులు అవి ఉంటాయి అలా ఇచ్చారు. అండ్ లేటర్ తర్వాత అయితే లైట్స్ ఆఫ్ చేసి ఇచ్చారనమాట. రియలీ సో అంటే సో హ్యాపీ. సో నిన్న అంటే ముందు రోజు ఆ జర్నీ చేస్తుంటే అబ్బా అనిపించింది, కానీ ఫైనల్గా శివయ్య దర్శనం చేసుకుంటే అయితే చాలా హ్యాపీ అనిపించింది. దట్ టు ఆర్ఏసీలో అండ్ వితౌట్ అ సీట్. అంటే నేను నైట్ పడుకోకుండా అయితే ట్రావెల్ చేశాను. సో అంత కష్టపడిన దానికి శివయ్యని ఒక్క చూపులో చూసేటప్పటికి నాకు ఆ ఫీలింగ్ అంతా వెళ్ళిపోయింది. అంటే ఐఎమ్ రియలీ సో హ్యాపీ. ఐ రియలీ క్యాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ మై ఫీలింగ్స్, కానీ ఐ ఫీల్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఐఎమ్ రియలీ హ్యాపీ టు సీ దిస్ మహాకాళేశ్వర్. అంటే 2 సార్లు ఏమంటారు, మన క్యాన్సిల్ అయిన ట్రిప్ మనం ఫుల్ఫిల్ అవుతే ఎలా ఉంటుంది. సో నాకైతే సేమ్ అలాగే ఉండే. అండ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉండే అనమాట. సో ఒకవేళ లోపలికి వెళ్ళాలనుకుంటే 9:30 లోపలే వెళ్ళండి. 9:30 తర్వాత అయితే గేట్ 1 నుంచి వెళ్తాము. గేట్ 4 నుంచి అయితే నార్మల్గా ఫ్రీ దర్శనం అనమాట. మేము లేట్ అయిపోయాము, 9:35 అయిపోయిందని చెప్పి గేట్ 1కి ఇంకా అదేదో వేరే సైడ్ ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫైనల్గా అయితే టికెట్లు కూడా లేవు అని అంటే లేదు అని బతిలాడి మళ్ళీ ఆన్లైన్లో బుక్ చేసుకొని మరీ వెళ్ళాము. సో శివయ్య అంటే నన్ను టెస్ట్ చేసినట్టుగా అనిపించింది. సో అంతా టెస్ట్ చేసి నేను ఆ టెస్ట్లో పాస్ అవుతానా లేనా అనుకున్నాను. ఫైనల్గా నేను పాస్ అయ్యాను. అందుకే శివయ్య దర్శనం అయితే ఆ రోజు నాకు ఇచ్చాడు అన్నట్టుగా అయితే అనిపించింది. సో ఇప్పుడైతే 7th జ్యోతిర్లింగం అయితే చూసేసాను. అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఆరైతే చూస్తున్నారు కదా. సో నైట్ అయితే ఇచ్చారనమాట, ఇలా లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి అలా శివయ్యకి ఇచ్చారు. అంటే రూపము ఇలా శివుడు నిజంగా మహాకాళేశ్వరుడు లాగానే ఉన్నట్టుంది. అండ్ ఇదేంటంటే శివయ్య యాక్చువల్గా విష్ణువు అండ్ బ్రహ్మ మేము గ్రేట్ అని ఇద్దరు అనుకుంటూ ఉంటే శివయ్య ఏంటంటే ఫుల్ పెద్ద లింగంలా అయిపోయి ఎండ్ అండ్ బాటమ్ కనుక్కోండి అని అంటాడు. అప్పుడు మీరు గ్రేట్ అని చెప్తాడు. అయితే బ్రహ్మ ఏంటి అంటే కేతికి ఫ్లవర్ తోటి చెప్పిస్తాడు, సరే నేను చూశాను అని చెప్పమని. అదే మన విష్ణువు మాత్రం నాకు కనిపించలేదు ఎండ్ అని అంటారు. సో అందుకని బ్రహ్మకి పూజలు మన భూమి మీద ఉండవు, అదే విష్ణువుకి అయితే ఉంటాయి. అది ఇక్కడ స్టోరీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ శివయ్య ఏంటంటే సౌత్ ఫేసింగ్ ఉంటుంది. మహాకాల్ యాక్చువల్గా ఏంటి అంటే ఉగ్రరూపం అనమాట. ఇక్కడ శివుడు స్వయంగా వెలిసాడు. సో అక్కడ శక్తి అనేది చాలా ఉంటుంది అన్నట్టుగా అయితే అక్కడ స్టోరీ. సో దాట్స్ 7th జ్యోతిర్లింగం. అండ్ ఇదేంటంటే క్షిప్రా నది ఒడ్డున అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు కొత్తగా మహాకాల్ లోకని కట్టారు, చాలా సూపర్ ఉందండి. సో వెళితే అది 2 kilometers ఉంటుంది. ఒకసారి మొత్తం దర్శనం చేసుకొని రావచ్చు. అండ్ ఇవాళ విజిట్ చేసిన టెంపుల్ హరసిద్ధి మాతా టెంపుల్ అండ్ బడా గణేష్ అనుకున్నాం, కానీ అది క్లోజ్ అయిపోయిందండి. అండ్ మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం వెళ్ళాము. అండ్ రామ్ ఘాట్ అయితే చూసామన్నమాట. మహాకాల్లోకి మాత్రం చాలా అంటే చాలా బాగుంది, కానీ 11 o'clock ఆ టైంకి ఇది క్లోజ్ అయిపోయింది అనమాట. సో విల్ విజిట్ ఇన్ నెక్స్ట్ డే అన్నట్టుగా అయితే అనుకున్నాను. దాట్స్ ఫర్ day 1 vlog. Hey all of you, welcome back to my channel. So this is day 2 ఇన్ ఆ ట్రిప్ అనమాట. నేను నైట్ అయితే మహాకాళేశ్వరి దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ దట్టు ఆరతి శయన ఆరతి అంటారు కదా, అది ఇచ్చారు. అసలు ఎంత బాగుంది అంటే లైక్ మై డ్రీమ్ ఇస్ ఫుల్ఫిల్ లాగా అయితే ఐ ఫెల్ట్ అలాట్, సో హ్యాపీ ఫర్ ఇట్. అండ్ నిన్నైతే మేము క్షిప్రా నది దర్శనము ప్లస్ రామ్ ఘాట్ ఉంటుంది కదా, సో రామ్ ఘాట్ దగ్గర ఆరతి అయితే ఇచ్చాము. అండ్ హరసిద్ధి మాతా టెంపుల్ ఇవైతే దర్శనం చేసుకొని మేము దర్శనానికి అయితే వెళ్ళాం, మహాకాల్ దర్శనానికి. సో వెళ్ళేటప్పటికి యాక్చువల్గా ఇట్స్ లైక్ 6 to 9:30 నేనంట ఎంట్రీ. మేము వెళ్ళేటప్పటికి 9:35 అయిపోయింది. బట్ స్టిల్ ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకొని అయితే వెళ్ళొచ్చు అనమాట. అక్కడ ఒక యాప్ చెప్పారు. సో నేను ఆ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. సో మేము లాస్ట్ 10 o'clock ఎంట్రీ అయ్యాము. నైట్ 10:30 కలా ఆరతి అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది మహాకాల్ ఆరతి. సో ఇంకా చూసేసుకొని నైట్ రూమ్కి వచ్చి ఫుల్లీ రెస్ట్ తీసుకున్నాము. యాక్చువల్గా ఏంటంటే మొన్న నైట్ ఆల్మోస్ట్ 7 to 8 o'clockకి మేము ఇంట్లో నుంచి బయలుదేరితే ఇంకా నిన్న 12 o'clockకి అప్పుడు రూమ్లోకి వచ్చి అప్పుడు వీ టుక్ రెస్ట్ అనమాట. సో ఇట్స్ లైక్ మొత్తం ఒక డే అంతా వీ వేర్ అవుట్. యాక్చువల్గా దర్శనం ఇవాళ మార్నింగ్ అనుకున్నాము, బట్ శయనారతి బాగుంటుంది, బట్ మళ్ళీ మాకు ఇంకో ఆప్షన్ ఉండదు కదా అని చెప్పి అయితే నేను వెళ్ళాము. సూపర్ అంటే సూపర్ ఉంది. సో మై 7th జ్యోతిర్లింగం దర్శనం ఈజ్ డన్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్ అండి. అండ్ టుడే అయితే మంచిగా రెడీ అయిపోయాము. మహాకాళి టెంపుల్ ఉంది కదా, ఉజ్జయిని మహాకాళి టెంపుల్. సో మన హైదరాబాద్లో కూడా ఉంటుంది కదా, సికింద్రాబాద్లో. ఇక్కడ అమ్మవారిని
మనకి ఏదో వ్యాధి వచ్చినప్పుడు ఒక రాజు ఇక్కడ నుంచి అమ్మవారిని మొక్కుకొని అక్కడ పెట్టారంట. సో ఫైనల్గా టువర్డే అయితే వెళ్తున్నాము. అండ్ అది వచ్చేటప్పటికి శక్తిపీఠము, అమ్మవారి భుజం అక్కడైతే పడింది అంటారు. సో ఇవాళ అయితే మహాకాళి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. సో అమ్మవారి దర్శనం యాక్చువల్గా నైట్ చేయడానుకున్నాను కానీ బట్ అంత ఓపిక లేదు. సో ఇవాళ అయితే మంచిగా రెడీ అయిపోయాము. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 8:30 అవుతుంది. సో నైట్ కొంచెం 12 అయిపోయింది కదా, మెల్లిగానే వెళ్దాము అన్నట్టుగా అయితే అనుకున్నాము. అండ్ ఇప్పుడైతే ఆ మహాకాళి అమ్మవారి దర్శనము అండ్ లేటర్ సాందీపని ఆశ్రమం, మంగళనాథ్ మందిర్, బడే గణేష్ అని ఇక్కడ టెంపుల్ దగ్గరే ఉంది. అది మళ్ళీ టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాము. అండ్ ఒకటి వచ్చేటప్పటికి కాలభైరవ్ టెంపుల్. సో ఇవాళ ఐటనరీలో అయితే ఉన్నాయి. అండ్ ఈవినింగ్ అయితే మళ్ళీ ఒకసారి ఈ రామ్ఘాట్ దగ్గర నది దగ్గర 6:30కి అలా ఆరతి ఇస్తారంట, షిప్రా నది దగ్గర. సో అక్కడికి వెళ్దాము. అండ్ హరిసిద్ధి మాత టెంపుల్లో ఏంటంటే పైనుంచి ఇలా క్యాండిల్స్ లాంటి దియాస్ పెడతారు, అది చాలా బాగుంటుంది. సో నిన్న లేట్ అయిపోయింది, వీ కుడ్ నాట్ సీ. ఇవాళ అయితే అది అనుకుంటున్నాము. అండ్ ఇన్ కేస్ పాసిబుల్ అయితే బస్ మారుతి. సో బస్ మారుతి అంటే రేపు మార్నింగ్ 4 o'clock ఉంటుంది. సో వీఆర్ ట్రయింగ్ ఫర్ ఇట్ అనమాట. సో దాట్స్ టుడేస్ వ్లాగ్లో డీటెయిల్స్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే వెళ్ళింది అక్కడ ఆటో బుక్ చేసుకున్నాము. ఆటో దాదాపు 600 చెప్పాడనమాట ఇవన్నీ ప్లేసెస్ తింపడానికి. ఫస్ట్ వెళ్ళింది ఏంటంటే సాందీపని ఆశ్రమము. ఇక్కడ ఏంటంటే కృష్ణుడు, బలరాముడు, వాళ్ళ ఫ్రెండ్ సుధామతో పాటు ఇక్కడ స్టడీ గురుకులు అంటారు కదా, సో ఇక్కడ స్టడీ అయితే చేశారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఒకటి శివయ్య టెంపుల్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నారు కదా, రైట్ సైడ్ ఏంటంటే కృష్ణుడిది ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు తాంత్రిక్ శివ, అట్లా అయితే ఉందన్నమాట. హే ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడైతే మనం సాందీపని ఆశ్రమంలో ఉన్నాం. అక్కడైతే కృష్ణుడు, బలరాముడు, సుధామ, అండ్ ఇది వచ్చేటప్పటికి శివుడి గుడి అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. ఐఎమ్ సో హ్యాపీ, లైక్ కృష్ణుడు ఇక్కడికి వచ్చి చదువుకున్న ప్లేస్ చూసాము అన్న ఫీలింగ్ అనమాట. సో ఇంకా కూడా ఇలా మొత్తం ఆశ్రమంలో ఎంత కూల్గా ఉంటుంది. సో ఇట్స్ లైక్ దట్ హియర్. ఇక్కడ ఏంటి అంటే కృష్ణుడు, బలరాముడు అండ్ సుధామతో పాటు ఇక్కడ చదువుకున్న ప్లేస్ అయితే ఇలా ఉంది. అంటే రాధాకృష్ణ చూసిన తర్వాత ఫుల్గా ఇదైపోయి వెళ్ళిన, అంటే ఇన్స్పైర్ అయిపోయి వెళ్ళిన ప్లేస్ బృందావన్, మధుర, బర్సానా అయితే వెళ్ళాము. రాధారాణి వాళ్ళ ఇల్లు బృందావన్. ఆ లేటర్ ద్వారకా అనుకున్నాము, బట్ ఫైనలీ ఇప్పుడైతే సాందీపని ఆశ్రమంకి అయితే వచ్చాము. సో నెక్స్ట్ మా లిస్ట్లో ద్వారకా కూడా ఉందన్నమాట. సో లేట్ అంటే ఎంత తొందరగా అయితే అంత తొందరగా ద్వారకా, సోమనాథ్, నాగేశ్వర్. సో వెళితే కృష్ణుడు ప్లేస్ చూసినట్టు ఉంటుంది, అలాగే ఇంకొక 2 జ్యోతిర్లింగాలు కూడా అయిపోతుంది. సో మై కౌంట్ వుడ్ బీ లైక్ 10. సో వెయిటింగ్ ఫర్ దాట్ అనమాట, గుజరాత్ ఎప్పుడెప్పుడు వెళ్తానా అని. అండ్ ఇదేంటంటే ఆశ్రమం లోపల అక్కడ ఇలా అన్ని పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. లైక్ మొత్తం ఒక్కొక్క స్టోరీ అయితే అక్కడ మనకి తెలుస్తుంటాయి. కొన్ని నాకు తెలిసిన స్టోరీలు ఉన్నాయి, కొన్ని అయితే అసలు ఐడియా కూడా లేదనమాట. సో అలా అయితే ఉన్నాయి. సో ఇక్కడ సాందీపని ఆశ్రమం అయితే ఇప్పటికీ లైక్ అలా ఆశ్రమంలో ఉంటుంది కదా, సో కూల్గా ఎంట్రీ అవడంతోనైతే చాలా కూల్గా ఉండే, అసలు చాలా బాగుండే ఆశ్రమము. అండ్ ఇంకోటి ఏంటంటే కృష్ణుడు చేసినవి అన్ని స్టోరీలు అవన్నీ కూడా ఇలా ఆశ్రమంలో అలా అయితే పెట్టున్నాయి. సో మేము అటు సైడ్ అయితే వెళ్ళలేదండి, జస్ట్ ఆ గుండం చూసేసుకొని ఇవి చూసేసుకొని అయితే వచ్చేసాము. బికాజ్ ఇట్ లైక్ చాలా పెద్ద ఉంది, లైక్ 65 ఏమంటారు ఫ్రేమ్స్ ఉంటాయి కదా, సో అలా అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా అవన్నీ అయితే చూడలేదు కానీ ఇక్కడ కొన్ని స్టోరీస్ అలా ఉంటాయి, ఇవన్నీ చూసుకొని అయితే వచ్చాము. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడికి రావడానికి దాదాపు ఒక 1/2 hour అయితే పట్టిందనమాట. మనకి ఈ ఆటోస్ అయితే ఉంటాయి, సో మనం ఆ ఈ ఆటోస్లో అయితే వచ్చేసేయచ్చండి. సో అలా అయితే వచ్చేసాము. అండ్ అదే 5 మెంబర్స్కి మనకి 600 అయితే తీసుకున్నాడు అనమాట. సో అట్లయితే మీరు బుక్ చేసేసుకోవచ్చు. ప్లస్ హోటల్ దగ్గరికి వస్తుంటారు కదా, సో వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడుకుంటే అయిపోతుంది. సో మేము ఇంకా అట్లానే చేసాము. ఇక్కడ ఏంటంటే కార్లు ఇవైతే ఉండవు, ఓన్లీ ఈ ఆటోస్ ఉంటాయి కదా, బ్యాటరీ ఆటోస్. సేమ్ బృందావన్లో కూడా అలాగే ఉంటాయి, అట్లానే ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ కూడా గల్లీలని చిన్న చిన్న గల్లీలు సేమ్ నాకు బృందావన్, మధురాలో చూసినట్టు. అండ్ లేటర్ కాశీలో కూడా సేమ్ అట్లానే ఉంటాయి కదా గల్లీలు. సో నాకు అవే అయితే గుర్తొచ్చాయి. కాకపోతే రీసెంట్గా వెళ్ళింది బృందావన్, మధుర కదా, సో ఇవి చూస్తుంటే సేమ్ అక్కడ ప్లేసెస్ అవన్నీ అయితే గుర్తొస్తున్నాయి అనమాట. ఇట్స్ రియలీ లైక్ చాలా బాగా అనిపించింది. సో నేను ఇంకా ద్వారకా కూడా వెళ్ళాలి అన్నట్టుగా చాలా మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. సో చూడాలి.
అండ్ ఇక్కడ లేటర్ ఇక్కడ కృష్ణుడు అయితే ఉన్నాయి ఇక్కడ ప్లేసెస్. సో ఇవన్నీ కూడా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇదేంటంటే సాందీపాని కోసము కృష్ణుడు ఆయన రోజు గోమతి రివర్ దగ్గరికి వెళ్ళి అంటే ఉంటుంది కదా స్నానం చేసుకొని వస్తాడనమాట. సో కృష్ణుడు ఏంటి అంటే అంత దూరం అవుతుంది అని చెప్పేసి ఇక్కడే గోమతి నది ఒక ఆరోతోటి ఇట్లా వాటర్ని తెప్పిస్తాడు. సో ఈ గుండం ఇప్పటికీ అట్లాగే ఉందన్నమాట. సో నో బడీ ఆర్ అలౌడ్. ఆఫ్ కోర్స్ అలా చేస్తే ఇంకా అది పాడైపోతుంది. లేటర్ వి సా దిస్ ఎలిఫెంట్ అనమాట. వీడియో చక్కగా రాలేదు, ఏదో తీయడానికి అయితే ట్రై చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఆశ్రమం పక్కనే ఫుడ్ కోట లాగా ఉందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా బంతి భోజనం అంటారు కదా, సో సేమ్ అలా అయితే ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే దాల్ బాఫ్లా అనేది స్పెషల్. సో అది ఇక్కడ దొరుకుతుంది అన్నారు. ఇంకా అట్లానే ఇంకా తినేద్దాం అనుకున్నాము. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ 11 ఏమో అయిందండి. సో దిస్ ఇస్ దాల్ బాఫ్లా అనమాట. దీంట్లోకి ఏంటంటే ఆ చట్నీలు 2, కర్రీ ఒకటి అండ్ కర్డ్ ఉంటుంది కదా, ఏమంటే కడి. సో అది వేసుకొని తినాలంట. టేస్ట్ వాజ్ రియలీ సూపర్. దీని తర్వాత రైస్ ఒక 2 రోటీలు తిన్నాము. సో లంచ్ కూడా అయిపోయినట్టే. అండ్ లేటర్ వి వెంట్ ఫర్ దిస్ మంగళనాథ్ ఆలయం టెంపుల్. ఇక్కడ పక్కనే మంగళనాథ్ ఘాట్ కూడా ఉందన్నమాట. సో ఇదేంటంటే ఇట్స్ లైక్ బర్త్ ప్లేస్ ఆఫ్ మార్స్. సో మనకు చూస్తే కూడా మార్స్ ఈ టెంపుల్కి కరెక్ట్గా స్ట్రైట్గా ఉంటుందంట. సో అలా అని చెప్పారు, విన్నాను. సో సెకండ్ డెస్టినేషన్ ఈస్ మంగళనాథ్ మందిర్. సో ఇది వచ్చేటప్పటికి కుజగ్రహం కదా. సో కుజగ్రహం దోషాలు అలా ఏమన్నా ఉంటే మార్స్ని శాంతింపజేయడానికి ఎలా పూజలు ఏమన్నా ఉంటే ఇక్కడ చేస్తున్నారు కింద ఫస్ట్ ఫ్లోర్లో. సో ఇక్కడ ఏంటి అంటే చాలా రష్ ఉంది, మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మాకు ఇట్ టుక్ అరౌండ్ 1/2 అవర్ అనమాట టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి. ఇదేంటంటే గర్భగుడి లోపలికి అందరూ అలౌడ్ లేదు, టికెట్ ఏదో ఉన్నట్టుంది, వాళ్ళే అలౌడ్. సో ఇలా అయితే ఉందండి టెంపుల్. అండ్ ఇక్కడ మనకి కిందకైతే ఉంటాడనమాట, శివయ్యది ఉంటుంది యాక్చువల్గా అక్కడ. అండ్ కింద ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇలా మనకు పూజలు అవన్నీ చేస్తున్నారనమాట. సో అలా ఏమన్నా ఉంటే కూడా చేయించుకోవచ్చు. మంగళనాథ్ మందిర్లో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ డెస్టినేషన్. నెక్స్ట్ ఈస్ కాలభైరవుడి టెంపుల్. ఇక్కడ దర్శనం చేసుకోకపోతే శివుడిది దర్శనం చేసుకున్నా కంప్లీట్ అవ్వదు అంటారనమాట. సో ఇదైతే టెంపుల్ అండి. మేము ఆల్మోస్ట్ 12:30కి ఏమో వచ్చాము ఇక్కడికి. అసలు ఫుల్ రెస్ట్ ఉంది, లైక్ ఇట్స్ సండే మేమైతే భైరవ బాబా దర్శనం అలా అంటే కాలభైరవుడి దర్శనం అనమాట. సో చూసినారు కదా లైన్ అక్కడక్కడ తిప్పాడు, దాదాపు ఒక 10 లైన్లు ఉన్నాయి. మేము ఆల్మోస్ట్ మధ్యాహ్నం అయితే నన్ను అడుగు పెట్టాము. ఇక్కడే నేను లైన్ అనుకున్నాను, ఎందుకంటే అర్థం అవ్వలేదు. మాకు లిటరల్గా 1 hour 30 minutes అనమాట. దాట్ టు ఇన్ సన్. ఏంటంటే మొత్తం ఇట్లా షెడ్ లాగా అలా లేవు. సో ఎండ మాత్రం చాలా ఉందండి అక్కడైతే. అండ్ ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ హోలీ తర్వాత ఇంకెక్కువ ఉంటుందంట ఎండ. సో ఫైనల్గా ఆఫ్టర్ 1 hour 30 minutes ఆఫ్ వెయిటింగ్ ఇన్ దట్ సన్ మాకైతే దర్శనం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా పైనకి ఎక్కిన తర్వాత అక్కడ చూస్తే కాలభైరుడు అయితే ఉంటాడనమాట. సో ఆఫ్టర్ దాట్ దర్శనం నెక్స్ట్ వెళ్ళింది ఏంటి అంటే అమ్మవారి టెంపుల్, శక్తిపీఠము. సో ఇది గడ్కాళిక అని వీళ్ళు అంటారు, మనకైతే మహాకాళి టెంపుల్. సో ఫియర్స్ఫుల్గా ఇలా కోపంగా ఉంటుంది ఉగ్రరూపం అనుకున్నాను, బట్ అమ్మవారిని చూస్తే అయితే చాలా ప్లెజెంట్గా అనిపించింది. సో ఇది వచ్చేటప్పటికి మహాకాళి టెంపుల్. ఇది 1 of the 18 శక్తిపీఠాలు అనమాట. సో దీంతో నా శక్తిపీఠాలు ఆల్మోస్ట్ ఒక 9 అయిపోయినాయి. టెంపుల్ మన సికింద్రాబాద్లో ఉంది కదా. సో దిస్ ఇస్ ద టెంపుల్. కాబట్టి కాలభైరవ్ టెంపుల్ దగ్గర ఎక్కువ రష్ ఉంది. మంగళనాథ్ టెంపుల్ ఒక 1/2 hour. బట్ అమ్మవారి టెంపుల్ దగ్గర అసలు ఎక్కువ రష్ లేదనమాట. సో మంచిగా దర్శనం అయిపోయింది. బయటకు వచ్చాక ఇలా శివుడివి అయితే ఉన్నాయన్నమాట లింగాలు. సో ఇంకా అవన్నీ చూసేసుకొని అండ్ ఇవాళటి మా షెడ్యూల్లో ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ అయితే కవర్ అయిపోయినాయి. సో ఏదో ఒక చిన్న వీడియో అలా ప్లాన్ చేశాను, సింపుల్గా అట్లా తీయమంటే తీసారనమాట. అండ్ లేటర్ ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత అలా వెళ్ళేసి కొంచెం ఫుడ్ తినేసి వచ్చాము. అండ్ వీ హ్యాడ్ సమ్ చాయ్. సో దట్ వాజ్ అవర్ day 1 and day 2 vlog in Ujjain. Hope you like this video. Thanks for watching guys. Bye.